న్యాయవాదుల హత్య కేసులో మళ్లీ ప్రారంభమైన సిబిఐ విచారణ. 10 రోజుల తర్వాత రామగుండం చేరుకున్న సిబిఐ బృందం. నిందితులను, అనుమానితులను విచారిస్తున్న సిబిఐ. గట్టు వామన్రావు నాగమణి హత్య కేసులో స్పీడ్ పెంచిన సిబిఐ. 10 రోజుల తర్వాత రామగుండం కమిషనరేట్ చేరుకున్న సిబిఐ అధికారుల బృందం శనివారం నుంచి తిరిగి విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణి హత్య కేసులో విచారణ చేపట్టిన సిబిఐ పలు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తుంది. 2 మాసాల క్రితం విచారణ చేపట్టి వామన్రావు కుటుంబ సభ్యులను, అప్పటి పోలీసు అధికారులను, సంఘటన స్థలంలో వీడియో తీసిన వారిని, ప్రత్యక్ష సాక్షులను, వామన్రావు ద్వారా పుట్టమధుపై కేసు వేసిన వారిని విచారించారు. హత్య జరిగిన రోజు వామన్రావుతో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చి అక్కడ కారు దిగిపోయిన వ్యక్తిని విచారించడమే కాకుండా హత్యా స్థలాన్ని, మంతని, పెద్దపల్లి కోర్టులను పరిశీలించిన సిబిఐ అధికారులు అనేక మంది వాంగ్మూలాలు సేకరించినట్టు సమాచారం. 10 రోజుల తర్వాత తాజాగా విచారణ చేపట్టిన సిబిఐ శనివారం రోజు హత్యలో పలువురు అనుమానితులను విచారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే వామన్రావు గ్రామమైన గుంజపడుగుకు చెందిన 5గురిని రామగుండం కమిషనరేట్కు పిలిపించి విచారించి వాంగ్మూలం రికార్డు చేసినట్టు తెలిసింది. మరికొద్ది రోజులు ఇక్కడే మకాం వేయనున్న సిబిఐ అధికారులు ఈ కేసులో కీలక సమాచారం ఇచ్చే వారి నుంచి రహస్యంగా వాంగ్మూలం రికార్డు చేయనున్నట్టు సమాచారం.